ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఆల్రెడీ అనంతపురం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఈరోజు కూడా ఫోర్స్లో ఉంది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ప్రకారంగా ఆ జనార్దనపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ జనార్దను తర్వాత అతని మనుషులు కానీ వాళ్ళు ఎవరు కానీ ఆ భూమిలోకి ఎంటర్ కాకూడదు అని చెప్పేసి స్పష్టంగా కోర్టు ఆర్డర్ ఉంది. తర్వాత హైకోర్టు ఆర్డర్ పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసులు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ కూడా స్పష్టంగా ఉంది. అయినా వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. మీరు ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి సార్ అని చెప్పేసి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి తర్వాత దానికి సంబంధించినటువంటి యజమాని జయకుమార్తో పాటుగా వాళ్ళ మామ లత్తవరం గోవిందుతో పాటుగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా తహసీల్దార్ గారిని విడపనకల్ తహసీల్దార్ గారిని మాట్లాడి అది పట్టా భూమే, వాళ్ళు ఊరికనే దేవుని భూమి అది ఇదని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు, అది పట్టా భూమి కాబట్టి మేము జోక్యం చేసుకునేకి లేదు. బట్ కోర్టులో ఉంది అంటున్నారు కదా, ఏదైనా ఆర్డర్ కోర్టు ద్వారా కూడా మీరు ప్రయత్నం చేయండి. 2-3 రోజుల్లో మేము కూడా చర్చించి ఏదో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఇంతవరకు అయితే వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కలెక్టర్ గారు తర్వాత అక్కడ తహసీల్దార్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇది పట్టా భూమిలో రెవెన్యూ వాళ్ళు కూడా జోక్యం చేసుకునేకి లేదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కోర్టు పరిధిలో కూడా మేము ఆలోచిస్తాం. తర్వాత కలెక్టర్ గారు కూడా 2-3 రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది.